సో గైస్ ఇవాళ మనం యూజర్ రీసెర్చ్ అంటే ఏంటో చూసేద్దాం. మనకి యూజర్ రీసెర్చ్లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి క్వాలిటేటివ్ రీసెర్చ్, ఇంకొకటి వచ్చేసి క్వాంటిటేటివ్ రీసెర్చ్. ఫస్ట్లీ మనం క్వాలిటేటివ్ రీసెర్చ్ అంటే ఏంటో చూసేద్దాం. ఈ క్వాలిటేటివ్ రీసెర్చ్లో ఏం చేస్తారంటే యూజర్స్ ఎలా బిహేవ్ చేస్తున్నారో అర్థం చేసుకోవడానికి మనం ఇది మెయిన్గా యూజ్ చేస్తామన్నమాట. ఇందులో మనం ఏం చేస్తామంటే వై అనే క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అనేది ఇందులో మనకి మెయిన్ పర్పస్. ఇందులో మనకి కొన్ని మెథడ్స్ ఉన్నాయన్నమాట. అందులో మెయిన్ మెథడ్స్ వచ్చేసరికి ఇంటర్వ్యూస్లో కానీ, అబ్జర్వేషన్స్లో కానీ, గ్రూప్ డిస్కషన్స్లో కానీ మనం ఈ క్వాలిటేటివ్ రీసెర్చ్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి క్వాంటిటేటివ్ రీసెర్చ్ అనమాట. ఈ క్వాంటిటేటివ్ రీసెర్చ్ వచ్చేసరికి మనం ఇందులో వెన్, వాట్, హౌ మెనీ అనే క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వడం కోసం మనం ఇది యూజ్ చేస్తాం. ఇది మెయిన్లీ నెంబర్స్ మీద బేస్ అయ్యి ఉంటుంది అనమాట. సో ఇందులో మనకి మెథడ్స్ అనేవి కొన్ని ఉంటాయి. అందులో ఎగ్జాంపుల్ కింద కొన్ని మెథడ్స్ వచ్చేసి మనకి నెంబర్స్ కానీ, సర్వేస్ కానీ, పోల్స్ కానీ, స్టాటిస్టిక్స్, అనలిటిక్స్ ఇవన్నీ మనం ఈ క్వాంటిటేటివ్ రీసెర్చ్లో యూజ్ చేస్తాం. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ కోసం మన పేజ్ని ఫాలో అయిపోండి అండ్ ఆల్సో మన యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అయిపోండి.